నమస్తే వెల్కమ్ టు లీడర్ ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి లీడర్ టీఆర్ఎస్ సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా తన నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశారు. ఆ సేవలు ఆ అభివృద్ధి నన్ను గెలిపిస్తాయని చెబుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన అడిగి తెలుసుకున్న విజయ అవకాశాల మీద ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఎట్లా ఉంది అభివృద్ధి ఎట్లా జరిగింది? చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఒకటి డెవలప్మెంట్, రెండోది వెల్ఫేర్ పూర్తి స్థాయిలో. అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడంతో పాటు నేను రోడ్లు చూస్తున్నాను. ఇక్కడ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ 4 సంవత్సరాల కింద తిరిగే పరిస్థితి లేదు ఇక్కడ. బట్ ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రచారంలో ఎట్లాంటి స్పందన వస్తుంది మీకు? ఎట్లా మీరు చూస్తున్నారు? బ్రహ్మాండమైన స్పందన ఎక్కడికి పోయినా కానీ. ఈ విధంగా ప్రజాస్పందన మరి బ్రహ్మాండంగా ఉంటుంది. సిటీకి వచ్చేటప్పటికి మౌలిక సదుపాయాలను కోరుకుంటూ ఉంటారు ప్రజలు. మీ నియోజకవర్గంలో ఎట్లాంటి సదుపాయాలు కల్పించారు? నేను మన ప్రాధాన్యతనే మౌలిక సదుపాయాలు. ఎందుకంటే రెగ్యులర్గా 24 గంటల కరెంటు కానీ వాటర్ అనేది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటిది. దాంతోపాటు రోడ్డు కానీ డ్రైనేజీ కానీ మీకు స్టాప్ వాటర్ డ్రైన్ కానీ లేకపోతే అంతా లీకేజెస్ ఉంటాయి. ఈ మురికి నీరు అంతా రోడ్డు మీదకి పోవడము మరి ఈ విధమైనటువంటి వాతావరణం నుంచి ప్రజలకు రిలీఫ్ అన్నమాట. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కావచ్చు, ఇతర కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో ఏ మేరకు వచ్చాయి? ప్రజలు ఎట్లాంటి సంతృప్తిని వ్యక్తం? ఇప్పుడు ఒకవైపున గ్రేటర్ హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు. గతంలో చాలా ప్రాబ్లంగా ఉండే, ఖాళీ కుండల ప్రదర్శన జరుగుతుండే ఎవ్రీ టైం. బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి నీళ్ళని పుష్కలంగా మనం ఉపయోగించాం. రెండోది ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నీకు కాళేశ్వరం నుంచి ప్రొవిజన్ పెట్టారు, పాలమూరు ఎత్తిపోతల నుంచి కూడా ప్రొవిజన్ పెట్టారు. సీఎం గారు చెప్పారు 2 రిజర్వాయర్లు వస్తాయని చెప్పేసి. ఆల్రెడీ షామీర్పేట ఒకటి, రామోజీ ఫిలిం సిటీ ఆ ప్రాంతంలో ఒకటి. అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ అయికుంటూ పోతుంది కాబట్టి అవి దృష్టిలో ఉంచుకోండి. అయితే గ్రేటర్ హైదరాబాద్ సిటీ లోపల అంటే ఇన్క్లూడింగ్ సనత్ నగర్ ప్రజలకు కావాల్సినటువంటి ఈరోజు కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎలక్షన్లో మనం చూస్తే కరెంట్ 24 గంటలు ఇచ్చిండ్రు అనగానే చాలా ఈజీగా మాట్లాడు. అసలు కరెంటు వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ నీకు గృహాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వ్యాపార వర్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ సెక్టార్ కానీ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ టైం ఫార్మర్స్. ఈ విధంగా 24 గంటల కరెంట్ ఈ దేశంలో ఇన్క్లూడింగ్ గుజరాత్, మన నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. ఇది మేజర్ రిలీఫ్. రెండవది డ్రింకింగ్ వాటర్. ఇది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి. ఆ ప్రాబ్లం ఎక్కడ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మన నియోజకవర్గంలో ఇప్పటికే ఈ 4 ఏళ్లలో 4 రిజర్వాయర్లు కట్టుకున్నాం. అంటే ఎప్పటికీ భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం ఉండొద్దని చెప్పి. దీంతో పాటు ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా అందరికీ అవసరమైనటువంటిది. ఈరోజు 5 లక్షల సీసీ కెమెరాలు మన హైదరాబాద్లో ఉన్నాయి. దేశంలో ఢిల్లీలో కూడా లేదు, ముంబైలో లేవు, బెంగళూరులో లేవు. కాబట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్గా పోతుంది. రెండవది ఈరోజు శాంతి భద్రత అనేది ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. 5 లక్షల సీసీ కెమెరాలు మన హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ ఏ పద్ధతిలో ఉండాలో ఆ పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు. సనత్ నగర్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంటుంది, కొంచెం రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియా ఇదే ఒక పక్కన రెసిడెన్షియల్ ఏరియా. సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? అభివృద్ధి ఎట్లా? ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం వచ్చినాయి. బట్ ఈ మధ్యలో ఏంటంటే కొంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే ఇండ్లు కూడా వచ్చేసినాయి కాబట్టి ఈ స్మెల్ ఇటువంటివి కూడా అవన్నీ చేస్తుంటారు. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఇక్కడ కానీ చీడిమెట్ల కానీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది. మంత్రిగా మీ నియోజకవర్గానికి మీకు కేసీఆర్ గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక మంత్రిగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏమైనా చేసిన సందర్భం? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, అంటే మంత్రి అయినా ఎమ్మెల్యేనే. బట్ ఒక నియోజకవర్గానికి 5 సంవత్సరాలకు గాను ఒక 13-14 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది జనరల్గా కాన్సెన్స్. బట్ నా అదృష్టం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అదృష్టం 800 కోట్ల రూపాయలతో పని జరుగుతుంది. రెండు కూడా అన్ని కొట్టొచ్చినట్టే కనిపిస్తాయి ప్రజలకు.
ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని దూరం చేయడానికి ఒక ప్లానింగ్తోనే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అవి దూరం చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో 6 మంది కార్పొరేటర్లు లేడీసే. 6 మంది కార్పొరేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇక పుష్కలంగా మా నాయకులు, కార్యకర్తలు, బస్తీ సంఘాలు, కాలనీలు, అపార్ట్మెంట్స్ అందరూ కూడా, అంటే నేను రెగ్యులర్గా ర్యాపోర్డ్ మెయింటైన్ చేస్తాను. రెగ్యులర్గా వాళ్ళ మధ్యలో ఉండడము, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోవడము, సమస్యలను నిరంతరంగా మనం ఎప్పటికప్పుడు ఎట్లెట్లా ఉన్నాయి, దాంట్లో ఏం ప్రయారిటీస్ ఉన్నాయి తీసుకొని ఎప్పటికప్పుడు చేసుకుంటా. మిక్స్డ్ కల్చర్ కనపడుతుంది సనత్ నగర్, అన్ని వర్గాలు మీతో ఉన్నాయనుకుంటున్నాను. 100%. అంటే మిక్స్డ్ కల్చర్తో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఉంటారు ఇక్కడ. అంటే నీకు ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మన అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, గుజరాతీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బిహారీ కావచ్చు, కలకత్తా కావచ్చు, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? అందరితోని సమానంగా ఫెసిలిటీస్ కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, సేమ్ టైం వాళ్ళతోని ఎప్పటికప్పుడు ఇంటాక్ట్ కానివ్వండి, ఇవన్నీ నేను రెగ్యులర్గా అందరితో కలివిడిగా ఉండేటువంటి. మీకు అపోజిట్ గా ప్రజాకూటమి పేరుతో జట్టు కట్టారు. గతంలో మీరున్న టీడీపీ నుంచి నేతలు వచ్చి అందరూ కలిసి టీఆర్ఎస్ ని గద్దెదించాలనే ప్రయత్నం చేశారు. ఎట్లా ఉందనుకుంటున్నారు? అదే ప్రజలు మాట్లాడుకుంటుంది ఏంటంటే అది ప్రజాకూటమి కాదు, మాయాకూటమి. ఇప్పుడు సైద్ధాంతికమైనటువంటి వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు, ఆ వ్యక్తులు ఈ రోజు ఏంటంటే వాళ్ళందరూ కలిసిపోవడం అనేది ప్రజలందరూ అసహించుకుంటారు, నవ్వుకుంటారు. దాంట్లో ఎవడు కొత్తోడు కాదు, అందరూ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వ్యక్తులే. ఆ రోజు మరి వాళ్ళు 45 సంవత్సరాలు 17 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తా అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ రైతులు కానీ వద్దన్నారా? ఒకటి. 1000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటే ఎవరన్నా వద్దన్నారా? రైతుకు పెట్టుబడి ఇచ్చి రైతు బీమా సౌకర్యం కల్పిస్తే వద్దన్నారా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అంటే వద్దన్నారా? రెండోది, ఒక కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక ఆడకూతురు మ్యారేజ్ ఉంటే వద్దని ఎవరని చెప్పిండ్రా? ఇప్పుడు కొత్తగా వచ్చి గవర్నమెంట్ ఇవి ఇస్తుంది కాబట్టి దీన్ని కాపీ చేసి ఇంకేమన్నా మేము అడిషనల్గా చెప్దామనుకుంటే నమ్మాలే కదా ప్రజలు. కొత్తోడు ఎవడని వచ్చి చెప్పిండంటే నమ్ముతారు. మీ పాతే కదా 45 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి, మొన్న సోనియా గాంధీ గారు ముసలి కన్నీరు కాల్చినట్టు ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇక్కడ పందిమోహన్లో కూర్చొని చెప్తారు. మొన్న సోనియా గాంధీ గారు చెప్తారు. పంజాబ్ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, ₹1 ఇప్పటివరకు ఇవ్వలే. రీసెంట్గా కర్ణాటక దగ్గర 10 నెలలు అవుతుంది, మరి అక్కడ కూడా రుణమాఫీ అన్నారు, ₹1 ఇవ్వలే. కాబట్టి వాళ్ళని ఎవరు నమ్మడు, అందుకే ఆమె బాధపడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు, టీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు అనౌన్స్ చేశారు? బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం చేసిండ్రా? దాంట్లో ఇద్దరు దొంగలే కదా, కాంగ్రెస్ వాడు దొంగనే, బీజేపీ వాడు దొంగనే. బట్ ఎన్టీ రామారావు సిద్ధాంతం ఏంది? ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టడానికి కారణం ఏంది? తెలుగు వాళ్ళందరూ ఒక నటునిగా ఆయనను గౌరవించారు కాబట్టి నా తెలుగు ప్రజల కోసం నేను ఏమైనా చేయాలనేటువంటి సంకల్పం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు వాళ్ళని కించపరుస్తుంది, దేశంలో ప్రపంచంలో ఎక్కడ పోయినా మదిరాశీలని పిలుస్తుందని, పర్టికులర్గా అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేశారని ఆ ఉద్దేశంతో పెట్టిన తర్వాత దేశ పర్యటన చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి అన్ని పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్తో ఫైట్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయి? ఆఫ్టర్ ఆల్ 13 సీట్ల కోసం వాళ్ళతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీని ఈరోజు కాంగ్రెస్ దగ్గర అదే. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు టెంపరరీ పాలిటిక్స్ లోపల ఇక్కడ జరిగితే ప్రచారం జరుగుతుండొచ్చు, బట్ దీని ప్రభావం రేపు ఏపీ ఎలక్షన్ జరిగినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావుని అభిమానించేటువంటి వ్యక్తులు అసహించుకుంటారు. అంతేగాని రాహుల్ గాంధీ రాష్ట్రానికి కొత్తోడు కాదు, చంద్రబాబు నాయుడు కొత్తోడు కాదు, పాతగా చూసిన వ్యక్తులే. మాకేందంటే చిన్నతనం నుంచి ప్రజల మధ్యలో పెరిగినటువంటి మాధవ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది మా కోరిక. ఈరోజు మేము ప్రజాప్రతినిధిగా ఉండి మంత్రిగా అయినా కానీ మాకు స్పెషల్గా కొమ్మలు వచ్చేది లేదు. ఇదే జనం మధ్యలో ఉంటాం, వాళ్ళెంబడే ఉంటాం, వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు చాలామంది రాజకీయాలలో ఒక హోదాకి వెళ్ళిపోయిన తర్వాత కొంత లగ్జరీకి పోతారు, బట్ మాకు ఆ ఉద్దేశం ఏ రోజు కూడా ఉండదు. నేను అవన్నీ పట్టించుకోను. ఈ రోజు ఏంటంటే నా పార్టీ నా గవర్నమెంట్ ఏం చేసింది,
నేను నా నియోజకవర్గంలో నేను కానీ మా కార్పొరేటర్లు మా నాయకత్వం ఏం చేసిందే మాకు అదే ప్రాధాన్యత తప్ప ఎవరు తిరుగుతారా ఎవరు వస్తారా అది మాకు అవసరం లేదు. మేము కామెంట్ కూడా చేయం. గెలుపు మీద మీ విశ్లేషణ ఏంటి? మీ గెలుపు మీద ఎట్లాంటి మెజారిటీ వస్తుంది? బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటే ఏంటంటే గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వస్తుంది. ప్రజల మధ్యలో ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.